ట్రంప్ టారిఫ్ల ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదేలయ్యేలా చేసింది. కానీ భారత స్టాక్ మార్కెట్లపై అంతగా ప్రభావం చూపలేదు. బ్రిటన్కు చెందిన FTSE సూచి 1.5% పతనమైంది. జపాన్లో నిక్కీ 989 పాయింట్లు పతనమైంది. భారీగా 2.85% నష్టాలు చవిచూసింది. హాంకాంగ్లో హాంగ్ సెంగ్ మార్కెట్ 1.54% పతనమై 352 పాయింట్లు నష్టపోయింది. భారత్ నుంచి దిగుమతులపై ట్రంప్ 26% టారిఫ్ ప్రకటించారు. ట్రంప్ టారిఫ్ భయాలతో కొన్ని రోజులుగా భారీగా సెన్సెక్స్ నిఫ్టీ పతనమయ్యాయి. కానీ అధికారిక ప్రకటన తర్వాత మోస్తరు నష్టాలతో గట్టెక్కాయి. ఆరంభంలో భారీగా నష్టాల్లో ట్రేడ్ అయిన చివరికి సెన్సెక్స్ 322 పాయింట్లు నష్టపోయింది. 76,295 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు కోల్పోయింది. 23,250 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లు, చైనా, జపాన్లో షేర్లు భారీగా పతనమైన భారత్పై అంతగా కనిపించలేదు. ఐటీ, ఆటోమొబైల్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రతీకార సుంకాల నుంచి ఫార్మా ఉత్పత్తులను మినహాయించడంతో ఫార్మా కంపెనీల షేర్లు లాభాలార్జించాయి. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫోసిస్, HCL టెక్నాలజీస్, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు రాణించాయి. ట్రంప్ టారిఫ్ల ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదేలయ్యేలా చేసింది. కానీ భారత స్టాక్ మార్కెట్లపై అంతగా ప్రభావం చూపలేదు. బ్రిటన్కు చెందిన FTSE సూచి 1.5% పతనమైంది. జపాన్లో నిక్కీ 989 పాయింట్లు పతనమైంది. భారీగా 2.85% నష్టాలు చవిచూసింది. ఇక హాంకాంగ్లో హాంగ్ సెంగ్ మార్కెట్ 1.54% పతనమై 352 పాయింట్లు నష్టపోయింది.